నా పేరు రాహుల్. అయితే నేను మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆస్ట్రేలియాలో చదివాను. సో నాకు అక్కడనే జాబ్ కూడా వచ్చింది. సో మేము ఉండేది మెల్బర్న్లో. అయితే నేను జాబ్ కోసం సిడ్నీకి వెళ్ళాల్సి వచ్చేది ఎవ్రీ వీక్ అట్లా. సో అక్కడ మేము మా పెరట్లో కొన్ని చెట్లు పెట్టామన్నమాట. అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ నీళ్ళు పోయేసరికి వచ్చేసరికి చెట్లు ఎండిపోతుండే. సో దానికోసము ఏదన్నా ఇట్లా ఇరిగేషన్ సిస్టమ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఇంటర్నెట్లో సర్చ్ చేయడం జరిగింది. సో సర్చ్ చేసినప్పుడు నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ నెదర్లాండ్స్ నుంచి కనిపించింది. సో దాన్ని ఆస్ట్రేలియాకి తెప్పించుకొని వాడినాక నాకు ఒక అమేజింగ్ రిజల్ట్ వచ్చిందనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అట్నే ఇంకో 2-3 ఇయర్స్ జాబ్ చేసినాక ఇండియాకి వచ్చేసినాను నేను. ఇండియాకి వచ్చేసినాక ఇక్కడ హరితహారం అని ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ మన ప్రభుత్వం చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దానికి మన ప్రయత్నం ఏమైనా చేయొచ్చా అని ఆలోచన వచ్చినప్పుడే ఇంకోటి చెట్లు పెంచడం అనేది అందరికీ ఇష్టం అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా అందరు చెట్లు పెడతారు. కానీ కొంచెం నీళ్ళు రెగ్యులర్గా ఇవ్వలేం కాబట్టి మనము దానికోసం మనం ఏమైనా చేయొచ్చా, కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్లో, ఇంకోటి రిలయబుల్గా ఉండాలి, అందరూ వాడుకునేటట్టుగా ఉండాలి అని చెప్పి అప్పుడు మా మిత్రులతో మాట్లాడుకున్నప్పుడు ఈ గ్రీన్ నవ్ అనే కంపెనీని పెట్టాము మేము. సో గ్రీన్ నవ్లో దాంట్లో ఒక సెల్ఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు దీన్ని, ప్లాంట్ బాక్స్ అని దీన్ని రూపకల్పన చేశాము. సో ఇదే ఆ ప్లాంట్ బాక్స్ చూసారు కదా, ఇది మూత. ఇది దాంట్లో దాదాపు ఒక 10 లీటర్స్ వాటర్ పడతాయి. వాటర్ పోసాక దీంట్లో ఒక విక్ ఇచ్చాం మేము, బత్తి. సో ఇది కిరోసిన్ ల్యాంప్లో ఎలా అయితే పనిచేస్తుందో అలానే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని పీల్చుకొని దీంట్లో నుంచి వాటర్ని పీల్చుకొని కిందకి చెట్టుకి ఇస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే దీనికి హోల్ ఇచ్చినాం కదా మేము, ఇది వాటర్ ఫ్లో కాకుండా కూడా స్టాపర్ లెక్క కూడా పనిచేస్తుంది. సో మెల్లగా వాటర్ అనేది చెట్టుకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మగ్గు నీళ్ళు చెట్టుకి ఇచ్చినామంటే చెట్టు ఆ మగ్గు నీళ్ళు పీల్చుకోదు, దానికి ఎంత కావాలో అంతే పీల్చుకుంటుంది. సో అదే పని ఇది చేస్తుంది అనమాట. సో చెట్టుకి ఎంత నీళ్లు కావాలో అంతే చెట్టుకి ఇస్తూ ఉంటుంది త్రూ దిస్ వీక్. అంటే దీంట్లో మనకి మెయిన్ ఏంటి అంటే నీళ్లు వేస్ట్ కాకుండా, నీళ్లు వృధా కాకుండా ఉంటాయి, టైంకి చెట్టుకి అందేటట్టు ఇది చేస్తుంది. దీనికి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ మాత్రం ఎలాంటి ఎలక్ట్రిసిటీ కానీ పవర్ కానీ ఎవరు మ్యాన్ పవర్ అంటే ఇంకో లేబర్ ఉండడం కానీ అలాంటివి ఏం అవసరం లేకుండా చెట్టు పెట్టేటప్పుడే దీన్ని అమరిస్తే సరిపోద్ది. సో దీనికి ఇది క్యాప్ పెట్టేస్తే మనకి వాటర్ ఆవిరి కాకుండా, ఎవాపరేట్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ మేము 3 హోల్స్ ఇచ్చాము దీనికి, 3 రంధ్రాలు. సో దీంట్లో నుంచి వాటర్ ఎప్పుడన్నా మళ్ళీ వాన ఎప్పుడన్నా పడ్డది కాకుండా మనము మామూలుగా ఎప్పుడు మూత ఊకే తెరవకుండా మామూలుగా మీదకెన్ కూడా పోసుకోవచ్చు. మీదకెన్ పోసుకున్నా మళ్ళీ నీళ్ళు నిండిపోతాయి. ఇది ఒకసారి 10 లీటర్స్ పోసుకున్నాము అని అంటే చెట్టుకు పెట్టేసినామంటే నెలకు ఒక 2 సార్లు నీళ్ళు పోస్తే సరిపోద్ది. సో 2 పెట్టుకోవచ్చు, లేదా మనం ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు. ఇలా 2 అయితే ఇలా పెట్టుకోవచ్చు. చెట్టు ఇలా మధ్యలో ఉంటుంది కాబట్టి మనం మామూలుగా ఇలా పెట్టేస్తే సరిపోద్ది. మళ్ళీ చెట్టు పెరిగినాక తీసేసుకోవచ్చు కూడా మనము, లేదా మళ్ళీ పెట్టేసుకోవచ్చు కూడా. సో ఒక్కటి కూడా పెట్టుకోవచ్చు. మీరు వాటర్ ఇచ్చే అవైలబిలిటీ బట్టి మీరు ఇన్ కేస్ ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఇవ్వలేకపోతే 2 పెట్టుకుంటే మీకు ఫలితం అనేది బాగుంటుంది. ఇన్ని ఏ చెట్లకు వాడుకోవచ్చు అని అంటే మనం హార్టికల్చర్ ట్రీస్ దేనికన్నా, మన ఇప్పుడు పండ్లు ఇచ్చే చెట్లు ఉంటాయి, సపోటా, మ్యాంగో, మామిడి, సపోటా, సంత్రా, మోసంబి, మన అనారు, అలాంటి ఏ చెట్లకైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ వెజిటేబుల్స్ ఇచ్చే చెట్లకు కూడా శాప్లింగ్స్ అంటారు మన దానికి కూడా పెట్టుకోవచ్చు. టమాటా, మన ఇంట్లో పెంచుకునే ఏవన్నా చెట్లకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో టెర్రస్ గార్డెనింగ్ కూడా అయింది కదా, దానికి కూడా మనం టెర్రస్ గార్డెనింగ్కి కూడా పెట్టుకోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, కొన్ని వాళ్ళకి డ్రిప్ ఉండదు, బోరింగ్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ట్యాంకర్ తెప్పించుకొని పోయడం కానీ, లేదా ఈ బిందెలతో నీళ్లు పోయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో ఇది పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఒక్కసారి పెట్టేసి మీరు ట్యాంకర్తో పోపిస్తారు, బిందెలతో పోపిచ్చేస్తే నెలకి ఒక్కసారి పోపిస్తే 2 సార్లు, దాదాపుగా 2 సార్లు పోపిస్తే సరిపోద్ది. అదే ఇది లేకుండా మామూలుగా పోస్తే మటుకైతే వారానికి 2 సార్లు పోస్తూ ఉంటారు. సో అక్కడ మనం వాటర్ని సేవ్ చేస్తున్నాం.
సో ఇలా దీని త్రూ పోయడం వల్ల ఇది డ్రిప్ లానే పనిచేస్తుంది. సో డ్రిప్కి ఏమేం కావాలి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కరెంట్ కావాలి, వాటర్ కావాలి, ఆ పైపులు కావాలి, ఎవరన్నా దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి. సో ఇవన్నీ ఖర్చులు లేకుండా ఇది సింపుల్గా ఇది పెట్టేసుకొని దీంట్లో వాటర్ నింపేసుకుంటే ప్రతిసారి మనము వాటర్ అనేది చెట్టుకి వెళ్తూ ఉంటుంది. ఇంకోటి ఇది డ్రిప్తో కంపేర్ చేస్తే కొంచెం చీపర్ కూడా, అంత ప్రైజీ కాకుండా కొంచెం చీపర్ కూడా పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పుడు ఎవెన్యూ ప్లాంటేషన్సే కానీ లేకపోతే గ్రేవ్యార్డ్స్ దగ్గర కూడా ప్లాంటేషన్స్ చేస్తున్నారు. ఎక్కడైతే ట్యాంకర్స్ వెళ్ళవో అక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా మనం ఇలాంటి ప్లాంట్ బాక్స్ పెట్టేసుకొని వాడుకుంటే బాగుంటుంది అని మేము దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు మనం ఒక హోల్ డిగ్ చేసి దీన్ని పెట్టినప్పుడు కొత్త చెట్లకి కొత్త మొక్కలకైతే అవి మొక్కలు కొంచెం ఒక 2-3 మీటర్స్ దాన్ని వేర్లు ఏవైతే ఉంటాయో అవి లోపలికి వెళ్ళేదాకా మనం దానికి వాటర్ పోస్తూ ఉండాలి. అది సమయం ఒక 1 year 2 years టైం పడుతుంది. సో అప్పటిదాకా మనం ఇలాంటి ప్లాంట్ బాక్సులు పెట్టుకొని వాటర్ ఇచ్చేసినాక అక్కడ నుంచి ప్లాంట్ బాక్స్ తీసేసి ఇంకా మొక్కలు గ్రౌండ్ వాటర్ త్రూ అన్నా లేకపోతే ఇప్పుడు వాన పడేటప్పుడైనా ఆ వాటర్ త్రూ సస్టైన్ అయిపోతాయి. కానీ ఇనీషియల్ స్టేజెస్లో ఒక చిన్న చెట్టు కూడా ఒక చిన్న బేబీ లెక్కనే మనం దాన్ని కేర్ తీసుకోవాలి, కొంచెం రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటే బాగుంటుంది. సో దాని తర్వాత ఒక 1 year 2 years అయిపోయాక ఈ బాక్స్ని తీసేసి మళ్ళీ వేరే దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రభుత్వం వాళ్ళు గిట్ట ఎవెన్యూ ప్లాంటేషన్స్ లాంటి రోడ్ సైడ్ ప్లాంటేషన్స్, ఈ అర్బన్ ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్లాంట్ బాక్స్లు అయితే ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అవుతాయి. మేము ఒక 3 మిత్రులం కలిసి చేసినాం ఇది. నేను, వంశీ అని, ఇంకో ఆయన రఘునందన్ సార్ అని. సో ఆయన సలహా మేరకే ఇవన్నీ చేస్తున్నాం మేము. సమ్మర్లో నీళ్లు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ కొన్నిసార్లు మొక్కలను పెట్టి ఇరిగేషన్ ఇవ్వలేక ఏం చేయాలో తోచని పరిస్థితిలో ట్యాంకర్ల ద్వారా నీళ్ళను తీసుకొచ్చి మొక్కలకు పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంలో మిత్రుడు రాహుల్ వచ్చేసి, సార్ నా దగ్గర ఈ ప్లాంట్ బాక్స్ అనే ఒక డిజైన్ చూపించి రైతులకు ఇది ప్రమోట్ చేస్తే ఒక మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మా వద్దకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ మా ఫీల్డ్లో నేను వావిలాల్లో, అంటే సిటీకి దగ్గరగా ఉన్న వావిలాల గ్రామంలో జిన్నారం మండలం సంగారెడ్డి జిల్లాలో మేము వ్యవసాయం చేస్తున్నాం గత 10 సంవత్సరాల నుండి. ఈ 10 సంవత్సరాల ముందుగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ స్థితిగతులను చూసిన తర్వాత ఈ ప్లాంట్ బాక్స్ అవసరాన్ని గుర్తించి ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ప్రమోట్ చేస్తూ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క గ్రీన్ బాక్స్ నేను తీసుకోవడం జరిగింది.